అరే మళ్ళీ నువ్వేనా మురగా మురగా అని చెప్పిన బుర్ర తిన్నావు మళ్ళీ ఇప్పుడు ఏంట్రా? అరే రివ్యూ సర్లే లోపల ఏమైందిరా గౌరీ ఎలా ఉన్నావు? ఏం లేదులేరా. పర్లేదు చెప్పరా ఏమైందో. తిట్టావు కదరా. మనలో మనకి ఏంట్రా గౌరీ, సారీ రా. సర్లే స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాంరా. సరే మురగా అని పట్టుకెళ్ళు, బాగా పెట్టారు కదా మురగా. అరే మురళి మర్చిపోయారా 8 years బ్యాక్ సేమ్ మంత్. అవును రోయ్, మన మహేష్ బాబు సినిమాకి బాగా పెట్టారు కదా సెప్టెంబర్ మంత్ లోనే. అరే గౌరీ ఫ్లాప్ అని నిన్నే తెలిసిపోయింది కదా, మళ్ళీ ఎందుకు పట్టుకెళ్ళారా ఈ సినిమాకి? అరే మురళి సినిమా చూసేటప్పుడు 3 రకాలు. 1 సినిమా హిట్ వస్తే పరిగెట్టుకునేది చూసేవారు. 2 సినిమా ఫ్లాప్ అయితే పోటీలో చూడొచ్చులే అనుకునేవారు. కానీ నేను 3వ రకం, సినిమా ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందో చూడొచ్చనే రకం అనమాట. సర్లే ఇంకా లాగేందుకులే గానీ, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, నేను కూడా రివ్యూ చేసేద్దాం పదా. సర్లే గానీ ఇంతకీ నీకు సినిమా ఎలాగనిపించింది? అరే మురళి సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ ఆఫ్ అంతా బాగా అనిపించింది. నాకు ఎప్పుడు మురుగా ఈజ్ బ్యాక్, మురుగా ఈజ్ బ్యాక్, మురుగా ఈజ్ బ్యాక్ అనే స్లోగన్స్ అంతా వినబడుతున్నారు. అమ్మయ్య మురుగా ఈసారి సేవ్ చేశారు అనుకున్నాను. ఇంటర్వ్యూ అయిందా, సెకండ్ హాఫ్ చూస్తున్నాను సేపు ప్రభుదేవా అనుకున్నాను. సరే కానీ సినిమా మ్యూజిక్ ఎలా ఉందో? ఈ అనిరుద్ధ్ గారు ఎక్కడ పుట్టాడు గానీ ఆడు దేవుడు రా బాబు, ఎప్పుడు ఆన్ డ్యూటీ రా. బాలైన సినిమా కూడా హైప్ ఇచ్చి లేపగలిగిన దమ్ము అనిరుద్ధ్ గారికి మాత్రమే ఉంది. బాయిలర్ కాకపోతే ఒక సీన్ మాత్రం నాకు అసలు చాలా ఎప్పటికీ అనిపించిందిరా. ఒక అబ్బాయి దగ్గర డబ్బు లేకపోతే పొజిషన్ వాళ్ళని చూసాం, ఆస్తి అంతస్తు చదువు ఏం లేకపోయినా వచ్చిన వాళ్ళు చూసాం. కానీ పక్కోడికి హెల్ప్ చేయట్లేదు అని చెప్పి హీరోయిన్ బ్రేకప్ చెప్పడం ఏంట్రా? రే అదేరా బాబు, నాకు అర్థం కావట్లేదు. మురుగా మావా నీకు సలాం. సరేరా నీకేం సీన్ వచ్చింది? నాకైతే ఒక 2 సీన్లు అయితే బాగా నచ్చారా. అందులో నీకు ఇప్పుడు ఒక సీన్ నేను చేసి చూపిస్తాను. ఓకే చేయి మరి. యాక్షన్. అమ్మా నేను బానే ఉన్నానమ్మా, ఇక్కడ భూకంపం వచ్చింది, 15వ ఫ్లోర్ లో ఉన్నాను, అయితే నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. అరే భూకంపం వచ్చి మన సిగ్నల్స్ అన్ని జామ్ అయ్యారా? మీరు మాట్లాడేస్తున్నాడు ఫోన్. అరే మీకైతే అందరు ఉన్నారా, మీకు కాల్ చేస్తారు, నాకైతే అవ్వలేదురా. నేను అందుకే మా అమ్మ ఫోన్ చేసినట్టు అనుకుని నాకు నేను సెల్ఫ్ హ్యాపీ అవుతున్నాను. తప్పేంట్రా? నాది అయిపోయింది కానీ నీకు ఇప్పుడు ఏ సీన్ నచ్చింది ఇంతకి? అరే మనం అనుకున్నాం కదా హీరోయిన్ వదిలేసింది కారణం, కానీ అప్పుడు మురుగమ్మ ఆలోచించినట్టు తెలియగా ఇంటర్వల్ అందుకే హీరోయిన్ వెళ్ళిపోయాడు. ఆ హీరో విలన్ దగ్గరికి రావడం, ఆ విలన్ ఎదుర్కోవడం, విలన్ హీరో ఫైట్, అసలు మ్యాడ్ ఇంటర్వెల్. బీజిఎం కూడా అనిరుద్ధ్ బాగా డ్యూటీ చేశాడు. ప్లస్ ఏంటంటే విద్యుత్ జమల్ యాక్టింగ్ అని సౌకాష్ యాక్టింగ్ టాప్ నాచ్ గా చేశాడు. మొత్తం ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగా కాపాడు సినిమా. ఇంతకీ నీకు ఏమనిపించింది చెప్పరా బ్రీఫ్ గా? అరే సినిమా వచ్చి మన రాసిరా డైరెక్టర్ మన మురుగమ్మ, హీరో శివకార్తికేయన్, హీరోయిన్ రుక్మిణి వసంత్, ఫైట్స్ చాలా బాగున్నాయి. స్టోరీ బాగా వచ్చేసరికి హీరో 14 years ఉన్నప్పుడే తన ఫ్యామిలీ అంతా ఒక ఊర్లో యాక్సిడెంట్ లో చనిపోతారు. ఆ యాక్సిడెంట్ చూసి షాక్ అయిన హీరో డివిజన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇది ఒక సెపరేట్ వార్డు. అప్పుడు మళ్ళీ తమిళనాడుకి గన్ కల్చర్ రాకూడదని చెప్పి ఆయన ఆఫీసర్ ట్రై చేస్తుంటారు. ఈ ఆపరేషన్ లోకి హీరో ఇన్వాల్వ్ అయిన స్టోరీ. సరే ఫ్రెండ్స్ అయితే ఇంక వాళ్ళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.